అందరికీ నమస్తే అండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న శాసనసభలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. చాలా అంటే అవి ఒక రకంగా జనసేన పార్టీ వర్గాల్లో ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్లస్ ఒక రకంగా షాక్ కూడా వాళ్ళకి, జనసేన వాళ్ళకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోరిక, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల కోరిక. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే టీడీపీ ఆయనకి సీఎం ఇవ్వాలి, ఆయన కూడా సీఎం పదవి మీద ఇష్టం చూపించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి, ఆయన 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలి, మా అందరికీ కూడా మార్గదర్శనం చేయాలి, మేము ఆయన నేతృత్వంలో పనిచేస్తాము, మా అందరికీ టాస్కులు చెప్పాలి, మా అందరి చేత పని చేయించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఆయన ఒక విజనరీ అని చెప్పారు. సో ఇక్కడ దీన్ని అనేక రకాలుగా మనం పరిశీలించాలి. ఖచ్చితంగా ఒక 3-4 కోణాల్లో ఈ అంశాన్ని మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అసలు సీఎం పదవి మీద ఇష్టం లేదా? సీఎం పదవి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదా? ఇక్కడ ఫస్ట్ కాజ్ ఏంటంటే, ఫస్ట్ క్లాస్ దీనిలో పొత్తు సుదీర్ఘకాలం కొనసాగుతుంది, 10 ఏళ్ల పాటు మా పొత్తు కొనసాగుతుంది, మమ్మల్ని విడదీయలేరు, మా మధ్య బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది, మా కాంబినేషన్ అంత స్ట్రాంగ్గా ఉంది, చంద్రబాబు గారి పనితీరు బాగుంది కాబట్టి నాకేం అభ్యంతరం లేదు, అలాగే క్యాడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో కలిసే ఉండాలి, మనం 10 ఇయర్స్ పాటు ఇలాగే ఉంటాము అని క్యాడర్కి ఒక స్ట్రాంగ్ సందేశం ఇవ్వడం. గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్కి, నాయకులకి, అందరికీ కూడా ఒక స్ట్రాంగ్ సందేశం ఇవ్వడం. చంద్రబాబు గారు సీఎంగా ఉంటారు నెక్స్ట్ టైం కూడా, లేదు నెక్స్ట్ టైం ఎలా ఉన్నా సరే ఇప్పుడైతే ఎటువంటి గ్యాప్స్ లేవు, మన పొత్తు 10 ఏళ్ళు కొనసాగాలి, 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈ సీఎం కుర్చీ ఎక్కించకూడదు, మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి వైసీపీ చేతుల్లో పెట్టకూడదు, అది జరగాలి అంటే మనం ఇలా తగ్గే ఉండాలి, సీఎంగా చంద్రబాబు గారే ఉండాలి అని ఒక సందేశాన్ని స్ట్రాంగ్గా క్యాడర్కి, రాష్ట్ర ప్రజలకు పంపించడం ఫస్ట్ క్లాస్ అయి ఉండొచ్చు. రెండోది, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏమైనా విడిపోతే, టీడీపీ అండ్ జనసేన మధ్య గ్యాప్స్ వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా అవకాశంగా మారుద్ది. మళ్ళీ వాళ్ళ చేతిలోకి రాష్ట్రం వెళ్తే ఖచ్చితంగా వీళ్ళ శ్రమ అంతా వేస్ట్ అవుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి వైసీపీ వన్స్ మళ్ళీ ఒకసారి వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే మాత్రం మామూలుగా ఉండదు. ఆల్రెడీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఓపెన్గానే వార్నింగ్లు ఇస్తున్నారు, మేము వస్తాము, జమిలీ ఎన్నికలు వస్తాయి, మేము వస్తాము, అప్పుడు మీ సంగతి చూస్తాము, అది చేస్తాం, ఇచ్చేస్తాం, డామ్ డూమ్ డూస్ అని అంటున్నారు. సో వాళ్ళ చేతుల్లోకి ఇస్తే సరే, వాళ్ళు బెదిరిస్తున్నారో వార్నింగ్ ఇస్తున్నారో అనేది పక్కన పెడితే రాష్ట్రం నాశనం అవుద్ది. కాబట్టి అసలు అవకాశం ఇవ్వము, మీరు అసలు ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదు, చంద్రబాబు గారే ఉంటారు అని వైసీపీ వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం కావచ్చు. ఈ రెండు. ఇక మరో ఆసక్తికరమైన కోణం ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో ఈ రెండు పార్టీలు విడిపోతే, టీడీపీ అండ్ జనసేన విడిపోతే, తన తప్పు లేకుండా, నాదేం తప్పు లేదు, ఆయన 10 ఏళ్ళు సీఎంగా ఉండాలని నేనే కోరుకున్నాను, కానీ ఆ పార్టీ వ్యవహార శైలి అలా ఉంది, ఇలా ఉంది, నేను అంటే మొన్న కూడా ఇప్పుడు ఆడపిల్లల అత్యాచారాల మీద కూడా ఆయన ఓపెన్గా కొన్ని కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్తో సహా ఈ కామెంట్స్ ఇవన్నీ నేను ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాను, నేను ప్రభుత్వంతో కలివిడిగానే ఉన్నాను, నేను ఆయనే సీఎంగా ఉండాలని కోరుకున్నాను, కానీ వాళ్ళ వ్యవహారం బాగలేదు, వాళ్ళ వ్యవహార శైలి బాగలేదు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది, నాదేం తప్పులేదు అని తన వైపు తను డిఫెన్స్లో లేకుండా తన వైపు తను అటాక్ మోడ్లో ఉండేలాగా భవిష్యత్తులో ఏమైనా అవసరమైతే, అంటే ఇవి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి లాస్ట్ది నెగిటివ్ అంశం ఇది పక్కన పెట్టేయచ్చు, లాస్ట్ అంశం నారాయణకి రెండో వైపు ఇది పక్కన పెట్టేయచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కాంబినేషన్ బాగుంది, వాళ్ళిద్దరూ కూడా బాండింగ్ బాగుంది. ఈ బాండింగు, ఈ కాంబినేషను రాజకీయం కంటే రాష్ట్రం కోసం అనేలా వాళ్ళిద్దరూ పనిచేస్తున్నారనేది వాస్తవం. రాజకీయం ఎప్పుడు చేస్తారు? ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి రాజకీయం మొదలు పెడతారు, లేదా ఎన్నికలకు 1 ఇయర్ ముందు నుంచి రాజకీయం మొదలు పెడతారు. అప్పుడు మేబీ జనసేన పార్టీకి ఇంకా సీట్ల సంఖ్య పెరిగితే పెరగవచ్చు, జనసేన పార్టీకి క్యాబినెట్లో రకరకాల స్థానాల్లో ఇంకా వాల్యూ పెరగవచ్చు. ఇప్పుడు 21 ఉన్నది, రేపు పొద్దున్న 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. ఇప్పుడు 3-3 మంత్రులే ఉన్నది, రేపు పొద్దున్న 10 మంది మంత్రులు అయితే అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ చంద్రబాబు గారి సీఎం, చంద్రబాబు గారికి వయసు ఓపిక ఉన్నంతకాలం ఆయనకే ముఖ్యమంత్రి పదవి అనేది పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పష్టంగా చెప్పడం వెనక అనేక సందేశాత్మకంగా ఒక క్లూ అండ్ క్లారిటీ ఇచ్చినట్టు. జనసేన వాళ్ళు ఎలా తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు, అండ్ వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది ఒక హెచ్చరికలాగానే పరిగణించాలన్నమాట. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా చాలా వ్యూహాత్మకంగా
మాట్లాడుతుంటారు కొన్ని కొన్ని అంశాల్లో. థ్యాంక్ యూ.